హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ మన తెలుగు మూమెంట్స్. ఈరోజు మీకు చింతపండు పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక 10 to 15 మినిట్స్ చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసి ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 5 to 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. బాగా మరిగించుకోవాలి. లాస్ట్లో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. కొంచెం వేగించి అందులో ఒక 7 to 8 ఎండుమిర్చి వేసుకోవాలి. అవి పక్కన పెట్టుకొని మిక్సర్లో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. చింతపండు గుజ్జుని ఒక 10 to 15 మినిట్స్ అలాగే మరిగించుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. కొన్ని పల్లీలు వేసుకోవాలి. సిక్స్ to 7 ఎండుమిర్చి వేసుకోవాలి. చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. 6 to 7 పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జుని అందులో పోసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ముందుగా చేసుకున్న పౌడర్ని మనం చల్లార్చుకున్న అన్నంలో కలుపుకోవాలి. రెడీగా ఉన్న చింతపండు గుజ్జుని అన్నంలోకి కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే చింతపండు పులిహోర రెడీ.